దుగ్గిరాల మండలం ఈమని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్ష సభ్యుల ప్రమాణ స్వీకారం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా గ్రామంలో ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కొమ్ము బుల్లయ్య, సభ్యులు గోపిశెట్టి శ్రీనివాసరావు, టి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, గ్రామ సర్పంచ్ సిద్దల శ్రీవాణి, ఉజ్వల హరిణి, ఎంపీటీసీ సభ్యులు గేరా నిర్మల, పార్టీ నాయకులు అంచే మారుతి ప్రసాద్, కాబోతు దేవదాస్, మన్నం అశోక్, అంచా హరినాథ్, ఎండి నిజాముద్దీన్, చెప్పర రోసయ్య, కాసర్నేని కృష్ణ, కొండూరు ముత్తయ్య, ఎడ్ల సాయికృష్ణ, గ్యారా జనార్దన్, సొసైటీ కార్యదర్శి తిరుమలరావు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నాయకత్వానికి అంటే మన ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజారిటీ ఈమని గ్రామం నుంచి ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈమని సొసైటీకి కొమ్మూరి బుల్లబ్బాయి గారిని చైర్మన్గా, నరిశెట్టి శ్రీనివాసరావు గారిని డైరెక్టర్గా, తాడిపోయిన శ్రీనివాసరావు గారు చింతలపూడి గ్రామానికి చెందిన వారిని డైరెక్టర్లుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి ఈమని గ్రామానికి విచ్చేసిన నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేదికను అలంకరించిన పెద్దల అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా మన నారా లోకేష్ గారు పదవులు ఇస్తున్నారు. మన నియోజకవర్గంలో చూసుకుంటే మన పెదపాలెం గ్రామానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ గారికి పాటిబండ్లు ఆయనకి సొసైటీ దుగ్గిరాల చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అలాగే పెనుమూలి సొసైటీకి కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన బీసీ లీడర్ అయినటువంటి మనకి తొలసూరి శంకర్రావు గారికి ఇచ్చారు. అలాగే ఈమని సొసైటీకి ఎస్సీ గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మనం అందరం ఇక్కడికి ఎందుకు విచ్చేసి ఉన్నామంటే మన నారా లోకేష్ గారు మన సీనియర్ నాయకులు అందరినీ గుర్తించి వారికి మంచి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇటువంటి ఈ అవకాశంలో భాగంగా మన ఈమని గ్రామంలో మన కొమ్మూరి బుల్లబ్బాయి గారికి మంచి గౌరవప్రదమైన సొసైటీ అధ్యక్షుని పదవి ఇవ్వటం మనకు ఎంతో ఆనందంగా ఉంది. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన సూపర్ 6లో భాగంగా మనకు కావాల్సిన సంక్షేమ అభివృద్ధి అన్నీ కూడా మన లోకేష్ గారు మన నియోజకవర్గాన్ని విడిచిపెట్టకుండా మంచిగా మన అందరినీ కూడా గుర్తించి మంచి నాయకుల్ని తయారు చేయడంలో కూడా వారు ముందంజలో ఉన్నారు. అందరూ కూడా వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా మన బుల్లబ్బాయి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలుపుతున్నాను. అలాగే డైరెక్టర్లుగా ఎంపికైనటువంటి గోపిశెట్టి శ్రీనివాసరావు గారికి, తాడిపోయిన శ్రీనివాసరావు గారికి కూడా మీ అందరి తరఫున అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి మనిషికి ఒక్కసారే వస్తుంది అవకాశం. ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే అది దారి పొడుగునా అలా కొనసాగుతూనే ఉంటుంది. మనం ఎవరికైనా ఎంత ఇస్తామో తిరిగి దానికి రెట్టింపు ఇస్తుందన్న దానికి మనం ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నిదర్శనం. మన సూపర్ 6 పథకంలో ప్రతి ఒక్కటి నెరవేర్చుతూ వస్తుంది మన ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ మీ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే బుల్లబ్బాయి గారిని ఒకటే కోరుకుంటున్నాను, ప్రజలందరికీ చేరువుగా ఉంటూ రైతులకి సహాయం చేయాలని, పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ గ్రామ ప్రజలు కూటమిగా ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజధాని పెట్టాడంటే మనకు ఎంత అభిమానమో మన గుంటూరు జిల్లా వాళ్ళకు నా దృష్టిలో. అట్లాగే నేను మొన్న సొసైటీకి నాకు సోమవారం నాడు తెలిసిందండి వచ్చిందని. రెండో రోజే ఆఫీస్ వాళ్ళు పిలిచారు. దీంట్లో ఏంటంటే ఒక మాట అండి, కాపులో ఇస్తే సంవత్సరం అయ్యేలోపు కాపులో వడ్డీ పడదాం. దీంట్లో
అప్పు ఎందుకు అవుతుందంటే పొలం తాకట్టు పెట్టుకుని వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు ఇస్తున్నారు, ఇచ్చి అడగట్లా. అదేమవుతుందంటే 4 నెలలకు 5 నెలలకు 3 లక్షలు 6 లక్షలు అవుతుంది. దానివల్ల రైతులు వెనకపోతున్నారు, సొసైటీలు వెనకపోతున్నారు. బ్యాంకుల్లో ఏం చేస్తున్నారంటే అలా ఇంటి ముందు పెడితే దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను తెలుగుదేశం పార్టీ నాయకులు పంపిణీ చేశారు. మొత్తం 6.5 లక్షలు మంజూరు కావడంతో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, గ్రామ పార్టీ అధ్యక్షులు మోరంపూడి సత్యనారాయణ, నియోజకవర్గ ఎస్సీసెల్ వైస్ ప్రెసిడెంట్ కూచిపూడి శాంబాబు, జంపాల హరిప్రసాద్, పొదిలి శివయ్య, మోరంపూడి శాంసోన్, కొండమూరి రామయ్య, పొదిలి నరసింహరావు, పి రాజు, కె నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీఅనిత తదితరులు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామ వాస్తవ్యులైన పొదిలి శ్రీనివాసరావు గారు 4 నెలల నుంచి బైక్ యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉన్న కారణంగా ఇది తెలిసిన గ్రామ నాయకులు నారా లోకేష్ గారికి అర్జీ రూపంలో పెట్టుకునగా ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబానికి 3 లక్షల రూపాయలు చెక్కు గ్రామ నాయకుల ద్వారా అందజేయడం జరిగింది. మొన్న మనకి చూసుకుంటే తెనాలి రవితేజ గారికి హాస్పిటల్లో ఉన్నారు, ఆపరేషన్ చేయించుకోవాలి, ఖర్చు అవుతుందంటే ఎల్ఓసి రూపాన ముందుగానే హాస్పిటల్కి 3.5 లక్షల రూపాయలు ఎల్ఓసి అందజేయడం జరిగింది. ఈ రెండు రోజుల వ్యవధిలోనే మోరంపూడికి 6.5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ మనం నారా లోకేష్ గారు సహకారంతో అందజేసినందుకు మోరంపూడి గ్రామ ప్రజల తరపున లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నారా లోకేష్ గారు అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా మనకి ముందుకు తీసుకెళ్తున్నారు. రోడ్లు అయితేనేంటి, తల్లికి వందనం ద్వారా పిల్లలకి డబ్బులు వేయటం ఏంటి, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు అండగా ఉండటానికి, ఇట్లా ప్రతి పెన్షన్ 4,000 పెంచే విధానంలో కానీ అన్ని సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా ఎమ్మెల్యే గారికి మోరంపూడి గ్రామ ప్రజల తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమానికి వచ్చేసి దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామం నందు గత 4 నెలల క్రితం పొదిలి శ్రీనివాసరావు గారు తెనాల నుంచి మోరంపూడి వస్తుండగా దుగ్గిరాల దగ్గర బైక్ మీద నుంచి కింద పడటం జరిగినది. దాని కారణంగా తలకు బాగా డ్యామేజ్ అయ్యి ఆ కుటుంబం 4 నెలల నుంచి బాగా ఇబ్బంది పడుతూ ఉంటే గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 3 లక్షల రూపాయల చెక్ పంపిణీ చేయడం జరిగింది. వారి కుటుంబానికి గ్రామం తరపు నుంచి, లోకేష్ గారి తరపు నుంచి, నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి బాగా ధైర్యం చెప్పారు. ఇలాగే ప్రతి ఒక్కరికి అండగా ఉండి మేమంటూ ఉన్నాము, మీకు ఇబ్బంది లేదని చెప్పి ధైర్యం చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉన్నది.